అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. జేఈ మెయిన్స్కి సంబంధించి జనవరి సెషన్ రెస్పాన్స్ షీట్స్ వచ్చేసినాయి. ప్రిలిమినరీ కీ వచ్చేసింది. అందరూ ఒక అంచనాకు వచ్చారు. ఎవరికి ఎన్ని మార్కులు దక్కుతాయన్న దాని మీద దాదాపుగా స్పష్టత వచ్చేసింది. ఇక ఇందులో అడ్వాన్స్కి క్వాలిఫై అయ్యేటువంటి వాళ్ళు ఎవరు, సెకండ్ సెషన్కి మరోసారి ప్రయత్నం చేయాల్సినటువంటి వాళ్ళు ఎవరు అన్నది కూడా తేలిపోయింది. ఇక ఇప్పుడు దాదాపుగా జేఈ అడ్వాన్స్డ్ క్వాలిఫై అయినటువంటి వాళ్ళందరూ కూడా, అడ్వాన్స్డ్ లక్ష్యంగా సాగుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఎప్పటి నుంచే అడ్వాన్స్డ్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఉంటారు. అడ్వాన్స్డ్ టార్గెట్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా దాని మీద దృష్టి పెట్టి ముందుకు సాగుతూ ఉంటారు. అయితే జేఈ అడ్వాన్స్డ్తో ఏ ఇన్స్టిట్యూషన్స్లో అవకాశం ఉంటుంది, జేఈ అడ్వాన్స్డ్ స్కోరు ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది అన్న దాని మీద స్పష్టత అవసరం. చాలామంది ఏమనుకుంటారంటే జేఈ అడ్వాన్స్డ్ రాయడం కేవలం ఐఐటీల కోసమే, ఐఐటీల్లో ప్రవేశించడం కోసం మాత్రమే అడ్వాన్స్డ్కి ఎప్పీర్ కావాల్సి ఉంటుంది అని అనుకుంటారు. జేఈ అడ్వాన్స్డ్ రాసినటువంటి వాళ్ళందరూ కూడా ఐఐటీల్లో సీట్ సాధించగలిగేటువంటి స్థాయిలో ఉంటేనే ప్రయత్నం చేయాలి అని భావిస్తూ ఉంటారు. కానీ అది వాస్తవం కాదు. జేఈ అడ్వాన్స్డ్ స్కోర్తో కేవలం ఐఐటీల్లో సీట్లు మాత్రమే కాకుండా ఇతర అనేక ఇన్స్టిట్యూషన్స్లో ప్రవేశించే దానికోసం అవకాశం ఉంటుంది. కాబట్టి క్వాలిఫై అయినటువంటి వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తే కేవలం అడ్వాన్స్డ్ ద్వారా ఐఐటీల్లో సీటు సాధించలేకపోవచ్చు, కానీ ఇతర ఇన్స్టిట్యూషన్స్లో ప్రవేశించేందుకు ప్రయత్నం చేసేందుకు ఒక అవకాశం అయితే దక్కుతుంది. అలాంటి ఇన్స్టిట్యూషన్స్ ఏంటి, అక్కడ కోర్సు చేయడం వల్ల దక్కేటువంటి ప్రయోజనం ఏంటి, ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతం దేశంలో 23 ఐఐటీలు ఉన్నాయి. దాదాపుగా ఇటీవల ఐఐటీల సంఖ్య పెరిగింది. 23 ఐఐటీల్లో కలిపి దాదాపుగా 18,000 సీట్లు ఉన్నాయి. 18,000 ఐఐటీ సీట్ల కోసం 2.5 లక్షల మందిని మెయిన్స్లో నుంచి క్వాలిఫై చేస్తారు. మెయిన్స్ నుంచి 2.5 లక్షల మంది క్వాలిఫై అయినటువంటి వాళ్ళు 18,000 ఐఐటీ సీట్ల కోసం పోటీ పడేందుకు ప్రయత్నం చేస్తారు. అది ఈసారి ఐఐటీ సీట్ల సంఖ్య పెరిగేందుకు అవకాశం ఉంది అని చాలామంది భావిస్తున్నారు. మొన్నటి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో ఆర్థిక మంత్రి చెప్పినటువంటి మాటలను బట్టి సుమారుగా 6,500 వరకు ఐఐటీల్లో సీట్లు పెరగొచ్చు అని కూడా భావిస్తున్నారు. అదంతా ఈ ఏడాది జరుగుతుందా, లేకుంటే రాబోయేటువంటి విద్యా సంవత్సరాల్లో క్రమంగా పెంచుకుంటూ పోతారా అన్న స్పష్టత అయితే ఇంకా లేదు. కానీ ఐఐటీల్లో ఈసారి కొంత మొత్తం సీట్లు అయితే పెరిగేదానికైతే ఆస్కారం ఉంది. ఏటేటా కొన్ని బ్రాంచులు పెంచుతున్నారు, కొన్ని బ్రాంచుల్లో సీట్లు కూడా పెంచుతున్నారు. కాబట్టి సీట్లు అయితే పెరుగుతాయి. అవి ఎంత అన్న స్పష్టత రావాలి. ఎన్నైనప్పుడు కూడా ప్రస్తుతం లెక్క ప్రకారంగా అరౌండ్ 18,000 అయితే ఐఐటీలో సీట్లు ఉన్నాయి. ఇక ఐఐటీలతో పాటుగా ఐఐఎస్ఈఆర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, ఐఐఎస్ఈఆర్ సంబంధించినటువంటి వాటిల్లో కూడా దాదాపు 7 ఐఐఎస్ఈఆర్లు ఉన్నాయి. వీటిల్లో కూడా జేఈ అడ్వాన్స్డ్ స్కోర్కి ఖచ్చితంగా ప్రాధాన్యత ఉంటుంది. అడ్వాన్స్డ్ స్కోర్తో అక్కడ కొన్ని చోట్ల అడ్మిషన్ ఇస్తారు. అందులో బెరంపూర్ కానీ, భోపాల్ కానీ, మొహాలీ కానీ, పూణే కానీ ఇలాంటి ఐఐఎస్ఈఆర్లో ఖచ్చితంగా జేఈ అడ్వాన్స్డ్ స్కోర్తో సీట్లు కేటాయింపు జరుగుతుంది. కాబట్టి ఐఐటీల్లో మాత్రమే కాదు, ఐఐఎస్ఈఆర్లో అడుగు పెట్టాలని ఆశిస్తున్నటువంటి వాళ్ళు, సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ల వైపు వెళ్ళాలని ఆశిస్తున్నటువంటి వాళ్ళు కూడా జేఈ అడ్వాన్స్డ్ ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది. కేవలం 18,000 ఐఐటీ సీట్లే కాకుండా ఐఐఎస్ఈఆర్లో ఉన్నటువంటి సీట్లు కూడా జేఈ అడ్వాన్స్డ్ స్కోర్తో కేటాయిస్తూ ఉంటారు. అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఐఐఎస్టీ, ఇది తిరువనంతపురంలో ఉంది. స్పేస్ టెక్నాలజీ వైపు వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ ఐఐఎస్టీ చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఇస్రో వైపు, ఇస్రో రీసెర్చ్ వైపు, ఇస్రోలో ఉన్నటువంటి వివిధ విభాగాల్లో అడుగు పెట్టాలని భావిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ ఐఐఎస్టీ మంచి మార్గం అవుతుంది. ఐఐఎస్టీ తిరువనంతపురంలో ప్రవేశానికి కూడా జేఈ అడ్వాన్స్డ్ స్కోర్నే పరిగణలో తీసుకుంటారు. ఇక మరొకటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ, ఐఐపిఈ, ఇది ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఉంది. విశాఖపట్నంలో దానికి సంబంధించినటువంటి పూర్తి భవనాల నిర్మాణం పూర్తి కాకపోవడంతో ప్రస్తుతం ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణాల్లోనే నడుపుతున్నారు ఈ ఐఐపిఈ. ఇందులో కూడా చాలా మంచి అవకాశాలు ఉంటాయి. పెట్రోలియం ఎనర్జీ వైపు రీసెర్చ్కి ఇది చాలా మంచి అవకాశంగా ఉంటుంది. ఈ ఐఐపిఈలో సీట్లు కూడా జేఈ అడ్వాన్స్డ్ స్కోర్తోనే ఇస్తారు. వీటితో పాటుగా రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం టెక్నాలజీ, ఆర్జీఐపిటి, ఇది రాయ్బరేలీలో ఉంది. ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీలో ఈ ఆర్జీఐపిటి ఉంది. ఇక్కడ కూడా జేఈ అడ్వాన్స్డ్ స్కోర్తోనే అడ్మిషన్ ఇస్తారు.
పెట్రోలియం సంబంధించినటువంటి ఐఐపిఈ విశాఖపట్నంలో ఉంది, ఆర్జీఐపిటి రాయ్బరేలీలో ఉంది. ఈ రెండు కూడా పెట్రోలియం అండ్ ఎనర్జీ ఈ కోర్సులు చేసినటువంటి వాళ్ళకి, ముఖ్యంగా కెమికల్ సంబంధించినటువంటి కెమిస్ట్రీ మీద ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళకి ఈ ఇన్స్టిట్యూషన్స్ చాలా ఉపయోగపడతాయి. వీటిలో అడ్మిషన్స్ సంపాదించి కోర్సు పూర్తి చేసినటువంటి వాళ్ళకి ఇంటర్నేషనల్గా ముఖ్యంగా గల్ఫ్ కంట్రీస్లో చాలా మంచి ఆపర్చునిటీస్ లభిస్తున్నాయి. సో కాబట్టి వీటిలో ప్రవేశానికి కూడా జేఈ అడ్వాన్స్డ్ స్కోరు ఖచ్చితంగా అవసరం. వీటితో పాటుగా జేఈ అడ్వాన్స్తో కొన్ని ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఛాన్సెస్ ఉంటాయి. కానీ గవర్నమెంట్ పరంగా చూస్తే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఐఐఎస్టీ కానీ, ఐఐపిఈ కానీ, ఆర్జీఐపిటి కానీ, ఐఐఎస్సిఆర్స్ కానీ ఇలాంటి వాటితో జేఈ అడ్వాన్స్డ్ స్కోర్తో అడ్మిషన్స్ దక్కుతుంది. కాబట్టి కేవలం ఐఐటీలు మాత్రమే దృష్టిలో పెట్టుకుని ఐఐటీల వరకే పరిమితం కాకుండా ఈ ప్రాముఖ్యత కలిగినటువంటి అత్యంత విశిష్టత కలిగినటువంటి ఇన్స్టిట్యూషన్స్లో చేరేందుకు జేఈ అడ్వాన్స్డ్ స్కోరు చాలా అవసరం కనుక అటువైపు కూడా దృష్టి పెట్టాలి. ఈ ఇన్స్టిట్యూషన్స్లో కూడా మీరు పరిశీలించండి. మీ ఇంట్రెస్ట్ని బట్టి వీటి వైపు కూడా దృష్టి పెట్టి అటువైపు మళ్ళడానికి ప్రయత్నం చేయండి. అందుకోసం జేఈ అడ్వాన్స్డ్కి మాత్రం ఖచ్చితంగా ఎప్పీర్ అవ్వండి. ఒక ప్రయత్నం చేసి ఈ ఇన్స్టిట్యూషన్స్లో చేరేందుకు మీ అభిరుచులకు తగ్గట్టుగా ప్రయత్నాలు చేయాలని చెప్పేసి ఆశిస్తూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.